ప్రియమైన సహోదరి సహోదరుడా, సమస్యని చూసి భయపడవద్దు. కుక్క ఎదుటికి పెద్ద సమస్య సింహం. కానీ సింహాన్ని చూసి కుక్క ఎక్కడ బెదరలేదు. దాని మీద ఎదురు తిరిగింది, దాని ప్రాణాన్ని కాపాడుకోగలిగింది. ఈరోజు అదే రీతిగా దావీదు ఎదుట పెద్ద సమస్య గొలియాతు. కానీ దావీదు గొలియాతు యొక్క బలాన్ని చూసి కానీ, తన దగ్గర ఉన్న ఆయుధాన్ని చూసి కానీ, దేన్ని చూసి భయపడలేదు. దావీదుకున్న ధైర్యం ఒకటే, నాతో యేసై ఉన్నాడో, ఏ సమస్యకి నేను భయపడనని చెప్పి ధైర్యంగా ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక్క దెబ్బతో బలశూరుడైన గొలియాతును దేవుని బిడ్డ పడగొట్టగలిగాడు. కారణము దావీదు ధైర్యం. మనం నేర్చుకోవాలి. దానియేలు పెద్ద సమస్య సింహాలు చంపడానికి సిద్ధంగా ఉన్నాయి. కానీ దానియేలు సింహాలు చూసి భయపడలేదు, దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పెద్ద సమస్య దానియేలు చూడినప్పటికీ కూడా వాటిని చూసి ఏ మాత్రము భయపడలేదు. ఆయన చేతులెత్తి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటి తెలుసా? దానియేలు ప్రార్థన దేవుడు వింటాడని నమ్మకంతో ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో సమస్యలు వస్తున్నప్పుడు నువ్వేం చేస్తున్నావు? భయపడుతున్నావా? పిరికివాడిగా ఉన్నావా? ప్రతి సమస్యను ధైర్యంగా ఎదుర్కొనే శక్తి దేవుడు మాత్రమే ఇవ్వగలడు. అందుకే నీకున్న ప్రతి సమస్యలో దేవునికి ప్రార్థన చేయగలిగితే దేవుడు నీకు తోడుగా ఉంటాడు. ఆమేన్. అందుకే దేవుడు దానియేలు ప్రార్థన విని సింహాల నోలను దేవుడు మోయించాడు. అందుకే దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:6 దేనిని గూర్చి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలో చేత విజ్ఞత పూర్వకంగా విన్నపములు దేవునికి తెలియచేయుడి రాయబడి ఉంది.